హలో వ్యూయర్స్, ఇవాళ ఆదివారం పొద్దున్న లేవగానే ఒక మంచి గుడ్ న్యూస్ తో నిద్రలేచాను. టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ యాజ్ డాక్టర్ డూమ్. న్యూ మాస్క్ సేమ్ టాస్క్. అంతర్జాతీయ వ్యాప్తంగా ఎస్పెషల్లీ మన భారతదేశంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఎంసీయూకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఎస్పెషల్లీ అవెంజర్స్ సిరీస్కున్న క్రేజ్ దాని గురించి మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు. నా సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది. అవెంజర్స్, దాని తర్వాత ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, ఇన్ఫినిటీ వార్ అండ్ దెన్ ఎండ్ గేమ్. ఈ 4 సిరీస్లు కూడా సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎస్పెషల్లీ ఎండ్ గేమ్ తర్వాత చాలా మంది రాబర్ట్ డౌనీ జూనియర్ ఫ్యాన్స్ అయితే కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే రాబర్ట్ డౌనీ జూనియర్ మన ఐరన్ మ్యాన్, ఆయన చనిపోయిన తర్వాత థానోస్ని మట్టుపెట్టే క్రమంలో ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది కంటతడి పెట్టుకున్నారు. అరే ఇంకా రాబర్ట్ డౌనీ జూనియర్ పాత్ర అవెంజర్స్లో ఉండదు, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఆయన పాత్ర ఉండదు అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రాబర్ట్ డౌనీ జూనియర్ మన ఐరన్ మ్యాన్ ఈజ్ బ్యాక్ యాజ్ డాక్టర్ డూమ్. ఎస్పెషల్లీ డాక్టర్ డూమ్ అంటే ఒక సూపర్ విలన్. ఐరన్ మ్యాన్ లాంటి సూపర్ హీరో పాత్రని పోషించిన తర్వాత ఒక సూపర్ విలన్ పాత్రని రాబర్ట్ డౌనీ జూనియర్ ఎలా పోషిస్తాడని చెప్పి చాలా మందిలో ఒక ఎంతూజియాజం అయితే ఉంది. మరి దీని గురించి మనం అప్డేట్ చూసినట్టయితే మార్వెల్ ఫ్యాన్స్ మళ్ళీ అసెంబ్లీ అయ్యేలా సూపర్ అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. అవెంజర్స్ కి కొనసాగింపుగా అవెంజర్స్ డూమ్స్డే, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అనే 2 చిత్రాలను తీసుకురాబోతుంది. ఈ రెండిట్లో మొదటగా అవెంజర్స్ డూమ్స్డేని 2026 మే నెలన రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక రెండవ భాగం అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ని 2027 మే నెలన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది మార్వెల్ స్టూడియోస్. ఈ 2 చిత్రాలకి రూసో బ్రదర్స్ డైరెక్షన్ చేస్తున్నారు అన్నమాట. రూసో బ్రదర్స్ తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ది గ్రే మ్యాన్, ధనుష్ ఫస్ట్ హాలీవుడ్ మూవీ అది, దానికి డైరెక్టర్స్. సో వీళ్ళు అవెంజర్స్ ని ఆల్రెడీ తెరకెక్కించిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీళ్ళిద్దరూ ఈ 2 భాగాల్ని తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ ఇంకా తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు. ఈ డైరెక్టర్స్ ద్వయం అయితే ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం అయితే మార్వెల్ ఫ్యాన్స్ పెట్టుకోకర్లేదు. సో ఈ డాక్టర్ డూమ్ పాత్రని రాబర్ట్ డౌనీ జూనియర్ పోషిస్తారని తెలిసిన తర్వాత మార్వెల్ లెగసీని మళ్ళీ ఆయన తన భుజస్కంధాలపై మోయబోతున్నారు. కానీ చాలా మంది ఫ్యాన్స్ లో ఒక డౌట్ ఏంటంటే సూపర్ విలన్ పాత్రని రాబర్ట్ డౌనీ జూనియర్ ఎలా పోషిస్తాడు అనేది. అండ్ డూమ్ అనే పాత్ర ఎక్కువగా మాస్క్ పెట్టుకునే కనిపిస్తుంది. సో ఆ పాత్రని ఎక్కువగా తన బాడీ లాంగ్వేజ్తో రాబర్ట్ డౌనీ జూనియర్ ఎలా క్యారీ చేస్తాడని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇది చాలా ఛాలెంజింగ్ రోల్ కూడా రాబర్ట్ డౌనీ జూనియర్కి. సో ఈ పాత్రని ఆయన ఎలా పోషిస్తారు అనేది చాలా మందిలో ఎగ్జైటింగ్ అంశం. ఎలాంటి డౌట్ అక్కర్లేదు, 100% రాబర్ట్ డౌనీ జూనియర్ ఈస్ గోయింగ్ టు డూ ఫుల్ జస్టిస్ టు దట్ రోల్. ఈ డాక్టర్ డూమ్ పాత్రకి రాబర్ట్ డౌనీ జూనియర్ ఎందుకు తీసుకున్నారంటే డైరెక్టర్ ఏం చెప్పారంటే ఇది చాలా ఛాలెంజింగ్ రోల్ చాలా ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటుంటా. సో ఇలాంటి పాత్రని రాబర్ట్ డౌనీ జూనియర్ అయితేనే పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని చెప్పి అతన్ని తీసుకున్నట్టు తెలిపారు. అండ్ ఇంకొక కామెంట్ కూడా చేశారు, ఇట్స్ వెరీ స్పెషల్ స్టోరీ అండ్ బిగ్గెస్ట్ స్టోరీ దట్ మార్వెల్ కామిక్స్ ఎవర్ టోల్డ్. సో ఈ కామెంట్తో చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెరిగిపోయాయి. ఫస్ట్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే సీక్రెట్ వార్స్ ఒక భాగాన్ని తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ ఈ డాక్టర్ డూమ్ పాత్రకి ఒక ప్రీ ఎస్టాబ్లిష్మెంట్ అవసరం అని చెప్పి వాళ్ళు భావించి డాక్టర్ డూమ్ కోసం కూడా ఒక సపరేట్ బ్లాక్ ని డిజైన్ చేసి దాని భాగాన్ని 1 సంవత్సరం ముందుగానే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. సో 2026 మే అండ్ 2027 మే ఈ 2 సంవత్సరాలు కూడా మార్వెల్ ఫ్యాన్స్ కి పండగనే చెప్పుకోవాలి. అండ్ డూమ్స్ డే కి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కి ఈ 2 సినిమాలకు కూడా ఎక్కువగా గ్యాప్ లేదు, అది కూడా సంతోషించదగ్గ విషయం. సో మార్వెల్ ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు? రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ పాత్రని పోషించడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.